ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీ ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి ఒక అనుకోనటువంటి శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చాను అని చెప్పేసి అమ్మవారు అయితే ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి ఈరోజు ఆ తల్లి మనకు ఈ యొక్క సందేశం ద్వారా ఒక నిజం అయితే తెలవబోతున్నారు. నిజం చెప్పబోతున్నాను తెలుసుకోమని అంటున్నారండి. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో తప్పకుండా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో మీకు నచ్చితే దయచేసి వీడియోకు చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజున నీ ముఖంపై చిరునవ్వు చూడాలని చెప్పి ఆ తల్లి నీ కోసమని ఒక అనుకోనటువంటి శుభవార్తను తీసుకువచ్చింది. మరి అశ్రద్ధ చూపకుండా నీ తల్లి ఏం చెప్పబోతుంది, అలాగే అసలు ఈ శుభవార్త ఏంటి, దేనికి సంబంధించినటువంటిది అనేటువంటి పూర్తి విషయాల గురించి ఈ రోజున నీవు తప్పకుండా తెలుసుకోవాలనేదే నా లక్ష్యం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను. నీ యొక్క విజయాన్ని అద్భుతంగా అందంగా మలవర్చబోతున్నాను. ముందు ముందు రోజుల్లో రాబోయేటువంటి అంటే నీ యొక్క కష్టాలకు ముగింపు అనేది పలకబోతున్నాను. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని నీవు వినాలనే చేయబోతున్నాను. మరి ఈ రోజున మన తల్లి దేనికి ఇలా చెప్పబోతున్నారు, అసలు మనం దేన్ని ఉద్దేశించి అంటే మన యొక్క కష్టాలను నిజంగానే ఆ తల్లి అతి త్వరలోనే అంతం చేయబోతున్నారా, మరి ఇన్ని రోజులు దీనికి అంత ఆలస్యం ఎందుకు చేశారు, మరి మన యొక్క కష్టాలకు వచ్చేటువంటి ప్రతిఫలము అనేది ఇంత ఆలస్యంగా ఇవ్వడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేది కూడా ఈ రోజున ఆ తల్లి మాటల్లోనే తెలుసుకుందామండి. బిడ్డ నీవు నీ యొక్క కష్టాలను చూసి, అలాగే నీకున్నటువంటి సమస్యలను చూసి కృంగిపోతూ ఉంటున్నావు కదా. మరి నీ యొక్క కష్టాలు ఇన్ని రోజులుగా నీకు అనిపించడం లేదా తల్లి అనేసి నీవు చెప్పి కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నావు. నేను పడుతున్నటువంటి బాధ, అలాగే నాకు వచ్చినటువంటి సమస్య నీకు తెలియనిది కాదు కదా. మరి ఎందుకు ఈ విధంగా నీవు నా పట్ల అంత ఆలస్యం చేయడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉంటున్నావు కదా. అలాగే నా మీద కోపంగా ఉన్నావా అమ్మ? నీ యొక్క మనసు సైతం ఎంత అలజడిగా ఉందో నేను అర్థం చేసుకోగలను. నీ యొక్క కోపాలను కాసేపు పక్కన పెట్టి ఈ తల్లి చెప్పేటువంటి మాటలను ప్రశాంతంగా వింటావా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వు వినేటువంటి ప్రతి ఒక్క మాట కూడాను నీ యొక్క జీవితానికి సంబంధించిందే. అలాగే నీకు అన్ని విధాలుగా కూడా అవసరమైనటువంటి విషయాలనే నీవు ముందు తీసుకురాబోతుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సందేశ రూపంలో నీతో మాట్లాడాలని చెప్పి ఆశగా వచ్చాను. చూడు, నేను ఎప్పుడూ కూడాను నీ యొక్క క్షేమాన్నే కోరుకుంటూ ఉన్నాను. క్షేమాన్నే కోరుకోవడమే కాకుండా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. అందులో ఎటువంటి అంటే నీవు అనుమాన పడవలసినటువంటి విషయం ఏదీ కూడా లేదు. నన్ను నమ్మి నేను ఎప్పుడూ కూడా నీ మంచే కోరుకుంటున్నాను. నీకు కష్టకాలంలో కూడాను నేను అండంగా నిలబడ్డాను. నీకు కూడా తెలుసు కదా. మరి నీ మనసులో ఏదో ఒక మూలన ఒక చిన్న అనుమానం ఉంది అని, నిజంగానే నా తల్లి నాతో ఉన్నారా అంటే ఇన్ని రోజుల నుండి ఇన్ని కష్టాలను నేను అనుభవిస్తున్నాను అంటే ఎందుకు ఆ తల్లి చూడడం లేదు, నన్ను విడిచిపెట్టి ఆ తల్లి ఎందుకు వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటున్నావా? నేను నీకు కావలసినంత మాత్రాన నేను నీ దగ్గర లేనట్లుగా కాదు, నేను నిన్ను చూడనట్లుగా కాదు, నీ యొక్క సమస్యలు తీరడం లేదు అని చెప్పేసి నీ యొక్క సమస్యలను నేను పట్టించుకోవడం లేదు అని చెప్పి అనుకోవద్దు. నేను నీ చుట్టూ ఉన్నాను. నీ చుట్టూ ఒక రక్షణ కవచంలో నిలుచొని ఉంటున్నాను. కానీ నీకు కనిపించడం లేనంత ఏకాగ్రతతో ప్రశాంతకరమైనటువంటి మనసుతో ఒక్కసారి చూడు, నేను కూడా తప్పకుండా కనిపిస్తాను. నా యొక్క మాటలు కూడా నీకు వినిపిస్తాయి. అయితే తల్లి, నేను నీ బిడ్డనే కదా, మరి ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతూ ఉంటున్నావు? కష్టాలు ఎందుకు తల్లి? నాకు ఏం కావాలి అనేది కూడా నీకు తెలుసు కదా, ఎవరికి ఏవి ఇవ్వాలనేది కూడా నీకు తెలుసు కదా. అయినప్పటికీ కూడా ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతూ ఉంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. కాబట్టి నీ యొక్క ప్రశ్నకు తప్పకుండా నేనైతే సమాధానం ఇస్తాను. నీ ప్రశ్నలో న్యాయం అనేది ఉంది, నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే అది మానవ నైజం, అంతే కదా. ఎవరినైనా కూడాను అలాగే ఆలోచిస్తారు. కానీ నీకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఒకటి ఉంది. అది ఏమిటి అంటే చెప్తాను చూడు, శ్రద్ధగా ఆలకించు. నీవు అనుకుంటూ ఉంటున్నావేమో నీవు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ నువ్వు ఏంటో నీవు తెలుసుకోవాలనేదే నా యొక్క ఆలోచన. ఒక్కొక్కసారి నీవు తెలుసుకోలేకపోతున్నావు. నీవు అంత ఎత్తును ఎదగడానికి చెప్పేసి అహంకారం, గర్వం నీకు ఎప్పుడూ కూడా ఉండకూడదు. అహంకారం కనుక నీలో ఏర్పడితే అలాగే ఇతరులను చులకనగా కూడా నీవు అసలు చూడకూడదు. నీవు ఎంత ఎదిగినా కూడాను
వదిగే ఉండాలి. అదే నాకు బాగా ఇష్టం. అలాంటి వారిని నేను అమితంగా ప్రేమిస్తూ ఉంటాను. నీవు గడిచినటువంటి కాలాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అంటే నీ యొక్క కష్టకాలాన్ని నీవు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అని చెప్తున్నాను కదా. కష్టాల్లో ఉన్నప్పుడు నీవు ఎంతగా బాధపడుతూ ఉన్నావో, ఎంతగా రోధించావో, ఎలా తోటి వారితో నీవు నడుచుకుంటున్నావు అనేది కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అలాగే వారి యొక్క బాధను కూడా నీవు ఎంత అర్థం చేసుకోగలగాలి. అదే కదా, నీవు ఎదిగి తర్వాత నీ చెయ్యి 10 మందికి కూడా ఆసరాగా ఉండాలి, 10 మందికి కూడా సహాయం చేసే విధంగా ఉండాలి. అదే నా యొక్క ఆశ. మరి అలాంటిది నీది యొక్క ఆలోచన అనేది మంచి మనసులో కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి అనేటువంటి గొప్ప మనసు నీకు ఉంటుంది. కానీ నీకే ఇప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయేమో అనేసి ఏం చేయాలనుకుంటున్నావు, అంతా కూడా నీదే భారంబా తల్లి అనేసి అనుకుంటున్నావు కదా. ఒప్పుకుంటాను. ఎందుకంటే నీ తల్లిగా నీపై నీవు భారం మోపావు, కాదనటం లేదు. కాబట్టే అందుకే కదా నేను కూడా సంతోషిస్తున్నాను. కానీ నీ యొక్క సమస్యలు నాకు తెలియనివి కాదు కదా. నీవు గొప్పగా బ్రతికినా కూడా, లేదంటే సాధారణంగా బ్రతికినా, ఏదైనా కానీ నీకున్నటువంటి సమస్యలు మాత్రమే నీకు సమస్యలుగా కనిపిస్తున్నాయా? ఎదుటివారి యొక్క సమస్యలు నీకు సమస్యలుగా కనిపించడం లేదా? అలా ఎప్పుడూ కూడా నీవు యొక్క గతాన్ని మర్చిపోకూడదు కదా. నీవు గతంలో ఎవరైతే సహాయం చేశారో వారిని కూడా నీవు అసలు మర్చిపోకూడదు. మరి నీవు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఈ కష్టము అనేసి చెప్పి అనుకుంటున్నావా? గతాన్ని తలుచుకొని బాధపడకూడదు కదా. నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించబోతున్నా భగవంతుడు అది నీకు ఇంకాస్త ఎక్కువగా అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంది. పోనిచ్చేసి నీవుగా ఎన్నో అడ్డంకులను సృష్టిస్తున్నావు. అలాగే ఎన్నో రకాలుగా సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నావు. ఇక నేను మరొక విషయం కూడా నీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. చూడు, ఈ మాటలు బాగా గుర్తుంచుకో. అప్పుడే ఆ యొక్క భగవంతుడు నీ స్థాయిని ఎప్పుడూ కూడా ఏ విధంగా ఎత్తులో ఉంచాలో ఉంచుతాడు. జరిగింది జరుగుతుంది, జరగబోయేది అంతా కూడా నీ మంచికే అని తెలుసుకో. కాబట్టి నీవు ఇలా అనుకుంటావేమో, ప్రశాంతంగా ఉండు. అప్పుడే నీవు మనశ్శాంతిగా హాయిగా జీవించగలుగుతావు. అయితే ఒక్కటి మాత్రం చెప్తాను చూడు, నీ జీవితం అనేటువంటి ఒక గదిలో నీవు రోజు రోజుకి ఒక్కొక్క పాఠాన్ని తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. రోజుకొక కొత్త అనుభవాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కూడాను. కాబట్టి ఈ యొక్క పాఠాలను, అనుభవాలను చూసి నీవు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకొని నీ యొక్క జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి, కష్టాలు అనేవి కేవలం నీకు మాత్రమే కాదు, నీతో ఉన్నటువంటి వారికి కూడా కష్టాలు అనేవి తెలుసుకో. ఏం జరిగినా కూడా సర్దుకొని నిలబడడానికి ప్రయత్నించు. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి ఎన్నో కష్టాలు పట్టవు, ఎన్నో క్షణాలు పట్టవు కదా. నేను మారుస్తాను. నాపై నమ్మకం ఉంటే నీకు అంతా కూడా మునుముందు రోజుల్లో మంచే జరుగుతుంది. నీవు నాపై అలిగావు అని నాకు తెలుసు. నీ ముఖంలో ప్రశాంతకరమైనటువంటి చిరునవ్వును చూడాలని ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. కాబట్టే దిగులు అసలు పడవద్దు. అతి త్వరలోనే నీ గురించి, నీ యొక్క మంచితనం గురించి నలుగురు అర్థం చేసుకుంటారు. తెలుసుకొని నీ దగ్గర కొంతమంది వస్తారు. ఎవరో ఏదో అన్నారనుకొని నీ యొక్క నిజాయితీని ఎప్పుడూ కూడా విడిచిపెట్టుకోవద్దు. నీ యొక్క నిజాయితీని ఏమిటి అనేది నీకు తెలుసు. నీవు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరో కూడా వదిలిపెట్టినా కూడా, విడిచిపెట్టినా వారికి ఏ నిర్ణయాలను ప్రశ్నించేటువంటి హక్కులు కానీ, లేదంటే నీవు ఎవరికి కూడా ఇవ్వలేదు కదా. అటువంటి వారిని నీకు సమాధానం కూడా చెప్పవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. వాటి గురించి ఎందుకు అనవసరంగా ఆలోచిస్తున్నావు? నీ యొక్క భవిష్యత్తులో సమయాన్ని వృధా చేసుకుంటూ వస్తున్నావేమో నీకే తెలియాలి. ఎవరి గురించి కూడా అసలు ఆలోచించవద్దు. నీ మనసులో ఉండవలసింది, నీవు చూడవలసింది అంతా కూడా కేవలం ఒకటి, అది నీ యొక్క ఎదుగుదల. ఇప్పుడు నీ యొక్క ఎదుగుదల చాలా ముఖ్యం. ఇలాంటిది నీ యొక్క ఆలోచనలు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టలేవు కదా. కాబట్టి పూర్తిగా నీ యొక్క చెడు ఆలోచనలు బయటకు తీసేస్తేనే నీవు మునుముందు రోజుల్లో మంచి ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే ఎవరో ఏదో అన్నారని దాన్నే పట్టుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉండవద్దు. ఎప్పుడూ కూడా ఒకరు నీ చుట్టూ ఉండరు కదా. ఎవరూ కూడా నీకు సహాయం కావాలన్నప్పుడు సహాయం చేయలేరు. నీ యొక్క లక్ష్యంపై నీవు దృష్టి సారించు. నీ యొక్క ఎదుగుదల మాత్రమే నీకు కావలసినటువంటిది సుమా. ఎప్పుడూ కూడా నీవు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంటావో అప్పుడే మంచి బంగారు భవిష్యత్తు బాట అనేది, ధనలాభం కూడా నీకు కలుగుతుంది. ఎనలేనటువంటి ధనలాభం నీకు తప్పకుండా చేకూరుస్తుంది. ఒక బెల్లం చుట్టూ ఈగల్లా అయితే ఎవరైతే ముసుగుతూ ఉంటారో వారి యొక్క సంపదను సంపాదించుకున్న తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా, అలాగే బంధువులు కానీ, స్నేహితులు కానీ అలానే తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం నీవు పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఏదీ లేదు. ఎవరు ఏమన్నా కానీ నీవు అన్నీ కూడా అక్కడే మర్చిపో. నీ చుట్టూ తిరగడానికి మరెంతో సమయం లేదు కదా కొంతమంది వ్యక్తులు. కాబట్టి భవిష్యత్తులో నీకు అంతా కూడా మంచి మంచి రోజులు చాలా ఎక్కువగా రాసిపెట్టి ఉంచాను. నీ యొక్క సమయం అనేది ఇక నుండి అస్సలు వృధా చేసుకోవద్దు. నీ యొక్క ఆలోచనలు, నీ
యొక్క సంకల్పం చాలా గొప్పవి. కాబట్టి కష్టాల గురించి మర్చిపోయి భవిష్యత్తులో పొందుకోబోయేటువంటి విజయం గురించే ఆలోచించి నీ యొక్క ప్రయత్నాన్ని వమ్ము చేసుకోకుండా ముందుకు సాగిపోతావని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికి షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.